నేనే చిన్నతనంలో ఇంగ్లీష్ చదివి ఉంటే జడ్జీల ఎదుట పెళపెళ్ళాడించి ఉండును. నాకు వాక్స్థానం మంది బృహస్థనే ఇంగ్లీష్ రాకపోయినా నా ప్రభ ఇలా వెలుగుతుంది. ఇంగ్లీష్ అంటే జ్ఞాపకం వచ్చింది. గిరీశం గారు మాట్లాడుతుంటే దొరలు మాట్లాడినట్టుంటుంది. ఆట ఈట నీకేం తెలుసును? వాడు వచ్చి బొచ్చేడు ముక్కలు పేల్తాడు. ఆ మాటలు కానీ కోట్లో పేలితే చెప్పుచ్చుకుని కొడతాడు. అదేమో మీకే తెలియాలి. కానీ గిరీశం గారు లుబ్దావదాన్ గారు తమ్ములట. నీ మనసు వాడి మీదికి పోతుందే. అయితే నీకెందుకు, కాకపోతే నీకెందుకు? మతిలేని మాట తుతిలేని పాట అని. గిరీశం గారు లుబ్దావదాన్ గారు తమ్ములైతే పెళ్లికి వస్తారు. పెళ్లికి వస్తే ఏదైనా చిలిపి జట్టీలు పెట్టి మీ మీద చేయి చేసుకుంటారేమోనని. అవును సుమా, బాగా జ్ఞాపకం చేశావు. కానీ డబ్బు ఖర్చు అయిపోతుందని అవధానులు బంధువులు ఎవరిని పిలవడు. గిరీశం గారు పిలవకపోయినా వస్తారయ్యా. నువ్వేమైనా రమ్మన్నావా ఏమిటి? మీకంటే నీతి లేదు గాని నాకు లేదా? పెళ్లి కూతురు అన్నకి చదువు చెప్పడానికి కుదురుకుని వాడు వస్తే ఏం సాధనం? ఆడదాన్ని నన్ను అడుగుతారు. ఆడదాని బుద్ధి సూక్ష్మం. కోర్టు వ్యవహారాలంటే చెప్పు, ఎత్తుకు ఎత్తు ఇంద్రజాలంలా ఎత్తుతాను. కానీ పేయిముట్టు సరసం అంటే మాత్రం నా కరచలనాలు ఆడవు. పెళ్లి వంటలకి పూటగుళ్ళమని పిలిపించండి. శభాష్, ఏం విలువైన సలహా చెప్పావు. కానీ గిరీశం గారు నన్ను దాన్ని కలియగట్టి తంతాడేమో. ఆ భయం మీకు అక్కర్లేదు. పూటగుళ్ళమ్మ కనపడ్డదంటే గిరీశం గారు పుంజాలు దించుకు పరిగెత్తుతారు. ఆమె నోరు మహా చెడ్డది. నోరే కాదు, చెయ్యి కూడా మహా చెడ్డదే. దాని చెప్ప నీకేం తెలుసు? అది ఏం దొడ్డ సలహా చెప్పావు. ఏది తీసుకొస్తున్నాడు కాబోలు. ఏం మావా, ఏ అభావ చేష్టలు. మావా పడుచు వాళ్ళం కదా. బావగారికి దండాలు దయచేయండి. బావగారు కోపంగా కనపడుతున్నారు. చూస్తాం కదా రేపు పెళ్ళైన తర్వాత. నాకు పెళ్లి వద్దు, పెటాకులు. అదేం అలా అంటున్నారు? నిశ్చయమైన తర్వాత గురించి ఏం లాభం? నీ సొమ్మేం పోయింది. గురియటం కాదు, గిరియటం కాదు. నాకు ఈ పెళ్ళే అక్కర్లేదు. ఏం బేహద్ది? స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. దాని మాటలు నమ్మకండి. ఈ కుట్రంతా నీదే. కోపం కోపంలా ఉండాలి కానీ ఏకవచన ప్రయోగం కూడదు. ఇదంతా మీ కల్పనే. చదవండి. ఆ ఉత్తరం సంగతి నాకేం తెలుసు? చేసిన వాడివి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అదిగో మళ్ళీ ఏకవచన ప్రయోగం. ఉత్తరం గిత్తనం అన్నారంటే కథ చాలా దూరం వెళ్తుంది. రామప్ప పంతులు తడాఖా అంటే ఏమనుకున్నారు? నువ్వు ఇది మళ్ళీ మీ కల్పన అయితే మరొకరి కల్పన అయితే ముందు పొరపాటు నాది. మధ్య ఈ విధవులతో నాకేం పని? అగ్నిహోత్రవధాలే వెళ్ళి కనుక్కుంటాను. మాటలు చోరుగా వస్తున్నాయి, జాగ్రత్త. ఆ ఉత్తరం నేను బనాయించా అని ఆ లథవతో ఎందుకు చెప్పావు? అబ్బే మీతోడు నేను చెప్పలేదు. ఆ ఉత్తరం తీసుకెళ్లి అగ్నిహోత్ర అవధానాలకు చూపిస్తే వాడు ఫోర్జరీ కేసు బనాయిస్తాడే, పీకి తిరిగిపోతుంది. ఎదురు తిరిగిందో అయితే చక్రం అడ్డు వేస్తాను. బావగారు బావగారు బావగారు, ఆయనకు మతి లేకపోతే మీకు మతి లేదా ఏమిటి? చాలా చాలా ఇంట్లోకి రండి రండి. చాలా చాలండి మీ ప్రయోజకత్వం. బావగారికి అన్న తమ్ముడా కొడుకా కొమ్మ. మిమ్మల్ని ఆప్తుల నమ్మకం సలహాకి వస్తే ఆలోచన చెప్పగా ఏకవచనం బహువచనం అని కాష్టవాదం పెట్టు కూర్చున్నారు. బావా కూర్చోండి. ఈ ఉత్తరం అంటే నింపాయిగా చదివి చూసుకోండి. మావా, వస్తూనే తిట్లతో ప్రారంభిస్తే ఎంత వాడికైనా కొంచెం కోపం వస్తుంది. మర్యాదగా నన్ను వచ్చి ఏం సహాయం చేయమంటే అది చెయ్యను.
మరి ఆ పటాకోపం అంతా వద్దని రాయండి. అతగాడికి పటాకోపమే కావాల్సి వస్తే ఆ ఖర్చంతా అతగాడే భరాయించాలి. ఏం ధూళి సంరక్షణ చేసేవాళ్ళు లేకపోబట్టి కదా. సేవకుడు తమ్ముడు గిరీశం. పైకి చదవండి. నీ గిరీశం అనగానే పైకి చదవాలనే? అయితే మీరే చదువుకుని ఆనందించండి. మీ గిరీశం అంటున్నారే, అది వేరే కథ. పైకి చదవండి. సేవకుడు తమ అత్యంత ప్రియ సోదరుడు అనేక నమస్కారములు చేసి ఛాయంగల విన్నపములు. తదుపరి, ఈనాటికి వృద్ధాప్యంలోనైనా మీరు తిరిగి వివాహం చేసుకుని ఒక ఇంటి వారు కావడమునకు నిశ్చయించుతారన్నమాట విని అమందానంద కందలిత హృదయాలు విందుండనైతే వృద్ధాప్యవంతుడు. సంరక్షణ లేక ఇలా ఉన్నారు గాని ఎవరు మిమ్మల్ని ముసలాళ్ళు అనేవారు? ఓ పన్ను కదిలిందా, కన్నుకు దృష్టి తగ్గిందా? ఏం ఛాతి ఏమిటి మరి వాలకం? ఉత్తరం మీలో మీరే చదువుకుంటారే, పైకి చదవండి. నువ్వు నన్ను ఆజ్ఞాపించే దానవా? అవతలికి వెళ్ళావు. నే కదలను. మీకు కాబోవు భార్య నా ప్రియ శిష్యుడగు వెంకటేశ్వర్లు చెలియలగుటం చేసి నాకు బ్రహ్మానందమైనది. నేను అగ్నిహోత్రావధానుల వారి ఇంటనే ఉండి పెళ్లి పనులు చేయించుతున్నవాడను. వారు బహుదొడ్డవారే కాని చంద్రునికి కలంకమున్నట్లు వారికి కించిత్తు ద్రవ్యాశ, కించిత్తు ప్రథమ కోపం గలవు. వ్యాకరణం వెలిగిస్తున్నాడయ్యా కుంటడు. ద్రవ్యాశ అనగా మీ ఊరి వారెవరో గాని ఒక తుంటరి మీరు విశేష ధనవంతులనియు పెళ్లి దేవదుండు నులుమురోయినట్లు చేతులని వర్తమానము చేయుటచ్చే ఏ 10 బండ్ల మీద ఈ ఊరి వారిని అందరినీ తరలించుకు రానయ్యున్నారు. ఇంటియ కాక దివాంజీ సాహేబు గారిని అడిగి ఒక కుంజరుండును, 3 లొట్టి పిట్టలను, 7 గుర్రంబులను కూడా కానయ్యున్నారు. బంగారపు టడ్డల పల్లకి కూడా తెచ్చెదరు. దాని మీద సవారీ అయి ఆలండవులతో ఊరేగి మీరు పెళ్లి చేసుకోవడం నాకు కన్నుల పండువే కాని ఇదంతా వృధావేం కదా అని నా పోటీ ఆప్తులు విచారిస్తున్నారు. ఎద్దు పుండు కాటికి రుచి. రామప్ప పంతులు సొమ్మేం పోయింది వ్యధవ, నా మూసెందుకో వీడికి. ఇందులో ఒక పరమ రహస్యం. అది ఎద్దనినా ఈ రామప్ప పంతులు చిక్కులకు జా కాల్, తెలివికి బిగ్ యాస్. ఇదేమిటో ఈ బొట్లేరు ఇంగ్లీషు అనగా వ్యాఖ్యానం కూడా వెలిగిస్తున్నాడయ్యా. జాకాల్ అనేది గుంట నక్క, పించాది వ్యధవ. బిగ్ యాస్ అనగా పెద్దగా పెద్ద ఆడి విడి సిగదరగా వీడికే పోయే కాలం వీడి మీద డ్యామేజ్ పడేస్తాను చూడు. ఎందుకలా నవ్వుతావు? కాదండి, మీతోడు లొట్టి. ఏమిటా లొట్టి? లొట్టి ఎందుకు? ఎందుకో నాకేం తెలుసు. ఉత్తరం వల్ల మీరే తెమ్మన్నట్టుగా పడుతుందే. నేనా? నాకెందుకండి లొట్టి పిట్ట? ఎక్కడానికి? మీరొక లొట్టి పిట్ట, బావగారు ఒక లొట్టి పిట్ట, పోలీసు చెట్టు ఒక లొట్టి పిట్ట ఎక్కి పొలాలట్టు ఊరేగండి. బావగారు క్షమించండి, ఆ దుష్టు వ్రాతకి నవ్వు వచ్చింది. దుష్టంటే దుష్ట గాడిద. మీరు ఒక పెద్ద గాడిదను కూడా తెమ్మన్నారని కాబోలు రాశాడండి. లేదు లేదు, ఆ గాడిద మాట ఈ ఉత్తరంలో ఎక్కడా లేదు. ఉందండి, నేను చదివానండి. గాడిదను ఎందుకు తెమ్మన్నావయ్యా నా నెత్తి మీదికి? గాడిద మాట లేదనుకుంటానే. నీకు మర్చిపోయింది, ఎందుకు అలా నవ్వుతావు? పెళ్లికి గాడిద లొట్టిపిట్ట అన్నమాట ఇన్నాటికి మళ్ళీ విన్నాను కదా అని నవ్వొచ్చింది. వీడి మీద డ్యామేజ్ దావా తక్షణం పడేస్తాను. బాబా, ఎందుకు మా పంతులు గారి మీద అన్యాయంగా అనుమానం పడతారు? మీతో చెప్పవలసిన సంగతి కాదు గాని
మీ ఉభయులకు స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పక తీరదు. మీ గిరీశం గారు నాకు కొన్నాళ్ళు ఇంగ్లీష్ చెప్పేవారులేండి. మా పంతులు గారు ఆయన దగ్గర నుంచి తీసుకువెళ్లిపోయి వచ్చారనే దుఃఖం చేత నక్కా గిక్కా అని వ్రాశారు. ఆ మాటలు నమ్మకండి. నక్కాగిక్క ఉట్టినే పోతుంది అనుకున్నావా ఏమిటి? డ్యామేజ్ దావా పడ్డ తర్వాత దాని సంగతి తెలుస్తుంది. బావా, మరొక మాట ఆలోచించండి. పంతులకి ఏం లాభం? ఏనుగులు, లొట్టిపిట్టలు, గాడిదలు. మనిషివి కావా ఏమిటి? గాడిద మాట లేదంటుంటేనే. పోనీయండి, గాడిద లేకపోతే కడం వేయను. ఒకవేళ శాతభారం జరుగుతుంది కనుక పోలీసుటికి లాభించవచ్చు. మా బాగా అన్నావు. ఇది పోలీసుటి చేసిన పనే. ఇప్పుడు మించిపోయింది ఏమిటి? పెళ్లి కూతురిని పంపిస్తే 10 రూపాయల ఖర్చుతో ఇక్కడ ముడిపెట్టేస్తాం, మీరెవరు రావద్దని మీ మామగారి పేరు ఉత్తరం రాయండి. మహాప్రశస్తమైన ఆలోచన చెప్పావు. కానీ వచ్చి వాళ్ళు పెళ్లి కుమార్తెను ఒకరితేనే పంపిస్తే మరే మీ తీపి దిగి తీసింది? పెళ్లి చేసుకోండి. నా ప్రాణం పోయినా ఈ సంబంధం నాకు. ఉత్తరం కొసాకు చదవండి, ఆ భావశ్రేష్టలు మీకే బోధపడతాయి. చదవటం మానేసి ఏమిటి ఆలోచిస్తున్నారు? గిరీశం గాడి మీద పరువు నష్టానికి డ్యామేజ్ దావా చేకమానం. నువ్వు వెళ్ళు. సులోచనాలు తేలేదు, మీరే చదవండి. మరేమి సిక్కే వదిలిపోయింది మీ మామగారి దగ్గర నుంచి. ఏమని? ఏనుగలు లొట్టి పిట్టలా ఏమిటండి? మీ సంబంధమే అక్కర్లేదట. ఎంచతను మీరు ముసలి వాళ్ళని, మీకు క్షయరోగం ఉందని కూడా ఎవరో చెప్పారట. నేను ముసలిటండి? ఇచ్చిగా తరగా 50 ఏళ్ళకే ముసలిటండి. బావగారు, బావగారు, బావగారు. కొంచెం దక్కుండటం కాగట్టండి. నిలివేడెత్తు ధనం పోసి పిల్లని కొనుక్కున్న తర్వాత వచ్చిన శవానికైనా గట్టిగా తప్పదు. మాట్లాడలే. అవునవును నిజమే. మీ మీ కుమార్తె ప్రవర్తన బాగా ఉండకపోవడం చేత మిమ్మల్ని వెలేశారని లోకంలో వార్త గట్టిగా ఉన్నది. నీవే నా కొంప చేశావు. ఈ పంతులేనా? ఎప్పుడు చెప్పారు గారు? అన్ని కొంపలు తీయడానికి మీ తమ్ముడు గిరీశం అక్కడే ఉన్నాడు కదండి. అక్కడ బీడల్లా పోగయ్యాలయ్యా నాకు శనిలాగా. ఏమి ఈ మగవారి చిత్రం? ఇంతసేపు పెళ్ళొద్దని ఊగుస్తుంది, ఇప్పుడు పెళ్లి తేలిపోయిందని ఊగుస్తున్నారు. నిజంగా మీకు పెళ్ళాడాలని ఉందండి? ఉంటే ఉంది, లేకపోతే లేదు. నేను ఈ దుర్భాషలు పడి ఊరుకుంటానా? మరేం చేస్తారు? ఏం చేస్తారా? డ్యామేజ్ దావా తెస్తారు. నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకో బాబు. దావద్దు గీవద్దు. కాకపోతే ఇంతకన్నా చౌకైనది, సాంప్రదాయమైనది ఓ సంబంధం కుదిర్చి చేసుకున్నావంటే అగ్నిహోత్రావధాన్ని చెప్పుకొచ్చినట్టుంటుంది. మరి చౌక కుదరటం ఎలాగా? అమ్మా, నిన్న వచ్చాడయ్యా గుంటూరు నుంచి ఒక బ్రాహ్మడు. ఉన్నాడో వెళ్ళిపోయాడో. సంబంధానికే? అవును. నా ఎరికని ఎక్కడైనా సంబంధం ఉన్నదా అని అడిగితే లేదని చెప్పాను. ఈ సంబంధం తప్పిపోతుందని నేనే కలగన్నానా ఏమిటి? అతడు జటాంత స్వాధ్యాయుణ్ణి, మంచి సాంప్రదాయ కుటుంబీకుడును. బేరం ఏమని చెప్పాడు? బేరం మహచ్చౌకయ్యా, అదే విచారిస్తున్నాను. కనుక్కుందురు, నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడో బస. ఆ ఎదురింట్లోనే బస చేశాడు అనుకుంటాను. కనుక్కుంటాను. మావా వస్తా. అమ్మాయి, ఆ 3 ముళ్ళు నీ చేతుల్లో ఉన్నాయి.